ముందు ఆ కులము, ఆ మతాలు, ఆ ప్రాంతాలు, ఆ గొడవంతా వదిలించుకోవాలి. ఏ కులం అయితే ఏంటంటే ఊరికే మాట్లాడతారని చెప్పాలంతే. వీళ్ళు ఓటేసే దగ్గరే కులం వచ్చేసిందే, ఇంకెక్కడ బాగుపడతామండి? ముందు అక్కడ వదిలించుకోవాలి. కులం పేరు మీద ఎవడన్నా వచ్చి, కుల సంఘం పేరు మీద ఎవడన్నా వచ్చి మనోడే కదా ఓటమి గోప పేలిపోతుందని చెప్పాలి. వెంటనే గోప పేలిపోతుందని చెప్పకపోక మనం ఏమంటున్నాం, మా ఇంట్లో 5గురు ఉన్నారు 10,000 పంపాయి. ఎంత సిగ్గులేని వ్యవహారంలో ఉన్నామండి. ఇక నాయకులు మనం ఏమైనా అడగగలమా? వాళ్ళని ఎందుకంటే అనుకోవడం, మన ఓట్లు శుభ్రంగా అమ్ముడైపోతూ ఉంటే. ఒకటి శుభ్రంగా ప్రకటించాడు, 300 ఓట్లు కొంటే నెగ్గుతావా, ఎందుకు వచ్చినా కూడా. ఓ చిన్న గ్రామ పంచాయతీ 1000 మంది 1200 మంది ఉండే గ్రామ పంచాయతీలో 15 లక్షలు ఖర్చు పెట్టి ఎగ్గినవాడు గ్రామానికి ఏమైనా చేస్తాడా? సర్వాంగ క్షౌరం చేస్తాడు. అర్థమైపోవట్లేదా తర్కం అంతా? అయినా సరే అదే మాయలో ఉండేలాగా అందరూ తీసుకుంటున్నారుగా, అదే మనకు కావాల్సింది. అంటే మన వ్యక్తిగతమైన విషయమే ఆలోచిస్తున్నాం తప్ప దేశం ఏమైపోతుంది. ఓటు అమ్ముతారా అని అడిగిన వాడిని గోప పేలిపోయేలా కొట్టద్దండి ఒక్క దెబ్బ. ఆ చైతన్యం రావాలమ్మా. ప్రజా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు కావాలి.